Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is linear list. Coming to the definition of list in data structure, we should mention that it defines a sequential set of elements to which you can add new elements and remove or change existing ones. Once again, I repeat, list means sequential set of elements to which you can add new elements and remove or change existing ones. ఓకే అంటే ఏంటంటే అమ్మ మనం ఒక లిస్ట్లో ఒక 10 రికార్డ్స్ ఆర్ 10 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నాం అనుకో, ఆ 10 స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏమనొచ్చు అంటే లిస్ట్ అనొచ్చు. ఓకేనా? సో ఆ 10 మెంబర్స్తో పాటు ఇంకా కావాలి అంటే 12 మెంబర్స్ని ఇంకో 10 మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. సో దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే దాని మెమరీ మీద బేస్ అయి ఉంటుంది. మనం తీసుకున్న మెమరీ ఆ లిస్ట్ యొక్క మెమరీ మీద బేస్ అయ్యి ఇంకో 10 యాడ్ చేయగలిగితే చేయగలుగుతాం, లేకపోతే లేదు. బట్ లిస్ట్ అంటే ఏంటి అంటే సమ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక మనం స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే లిస్ట్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ డెఫినేషన్ చూడండి ఒకసారి. A list is an ordered list which contains of different data items connected by means of a link or pointer. ఓకేనా? లిస్ట్ అనేది an ordered list, ఒక ఆర్డర్లో ఉన్న లిస్ట్ which contain different data items connected by means of a link or pointer. సో డిఫరెంట్ డేటా ఐటమ్స్ కానీ డేటా ఐటమ్స్ని మనం స్టోర్ చేసినప్పుడు ఒకదానికొకటి లింక్ ద్వారా కనెక్ట్ చేసిన వాటిని లిస్ట్ అంటాము. ఆర్ a list or sequence is an abstract data type that implements a finite ordered collection of values where the same value may occur more than once. ఇంకేం చెప్తా అంటే లిస్ట్ అనేది ఒక abstract data type. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఫైనట్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ వేర్ ద సేమ్ వాల్యూ మే అక్కర్ మోర్ దాన్ వన్స్. మనం లిస్ట్లో వాల్యూస్ పాస్ చేసేటప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం, స్టూడెంట్ యొక్క మార్క్స్ పాస్ చేస్తున్నాం. సో పాస్ చేసేటప్పుడు ఒకే స్టూడెంట్కి సేమ్ మార్క్స్ రావచ్చు కదా. సో అప్పుడు ఏం చేస్తాను, ఒకరికి 24 వస్తే ఇంకో 3 మెంబర్స్కి 24 వచ్చినాయి అనుకో, నేను 3 మెంబర్స్ యొక్క మార్క్స్ 24 మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఎంటర్ చేసావు రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్పి తీసుకోకపోతే స్టూడెంట్ యొక్క డేటా నేను కరెక్ట్గా ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. సో ఏంటంటే లిస్ట్ అనేది ఏంటి అంటే ఆర్డర్డ్, ఒక పర్టికులర్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఒక ఎంతో కొంత సైజ్ ఆఫ్ లిస్ట్ని నేను తీసుకుంటే కనుక ఆ సైజ్ ఆఫ్ లిస్ట్లో నేను పాస్ చేసే వాల్యూస్ అనేవి ఒకే వాల్యూని నెంబర్ ఆఫ్ టైమ్స్ పాస్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేయొచ్చు. ఆ పాస్ చేసిన వాల్యూస్ అన్నిటినీ కలిపి ఏమంటాము అంటే లిస్ట్ అంటాము. ఆర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒకే చోటను స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే లిస్ట్ అంటాము. కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని ఒకే చోటన ఫైనట్ ఆర్డర్లో కనుక నేను సేవ్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే లిస్ట్ అంటాము. క్లియర్? లిస్ట్ డెఫినేషన్ అర్థమైంది కదమ్మా. లిస్ట్ అంటే ఏంటి? Sequential set of elements to which you can add new elements and remove or change existing ones. ఆల్రెడీ కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయటం కానీ లేదా ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయటం కానీ, అది కూడా ఎలా సీక్వెన్షియల్ సెట్లో కనుక మనం చేస్తే దాన్ని ఏమంటాము అంటే లిస్ట్ అంటాము. ఓకే, సో ఆ లిస్ట్ మీద మనం ఏం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలం. ఒక లిస్ట్ తీసుకుంటే కనుక, సో ఇప్పుడే చెప్పాను కదా 10 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పాను. సో 10 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను చూడాలి అనుకుంటే ఏం చేస్తాను, ప్రింట్ లిస్ట్. సో ఆ లిస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 1 to 10 ప్రింట్ చేయమంటే 10 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తుంది. సో నేను లిస్ట్ మీద నేను చేసే ఆపరేషన్స్ ఏంటంటే ప్రింట్ లిస్ట్ చేయగలను. ఇంకోటి, నాకు ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లిస్ట్ నా దగ్గర ఉంది. సో నాకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, నాకు ఆ లిస్ట్ అవసరం లేదనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఆ లిస్ట్ని ఎంటీ చేసాను, డిలీట్ చేసాను అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, మేక్ ఎంటీ. సో ఒక లిస్ట్ మీద నేను పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ ఏంటి అంటే లిస్ట్ని ప్రింట్ చేయటం, ఆ లిస్ట్ని ఎంటీ, మేక్ ఎంటీ చేయటం, ఏదన్నా పర్టికులర్ దాన్ని ఫైండ్ చేయటం లిస్ట్లో ఏదన్నా. సో ఆ ఫైండ్ చేసేటప్పుడు ఏదన్నా కేత్ అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని, అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలి, లేదా ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక స్టూడెంట్ నేమ్
అండ్ మార్క్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్, ఏదో మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్ యొక్క ఒక సబ్జెక్ట్ మార్క్స్ కావాలి అంటే కనుక ఫైండ్ కేత్ ఎలిమెంట్ అని చెప్పిస్తాను. నెక్స్ట్ ఇన్సర్ట్, చెప్పాను కదా లిస్ట్లోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయటం కోసం. రిమూవ్, సో ఏం చేస్తాను, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని వద్దు అనుకుంటే డిలీట్ చేయటం కోసం రిమూవ్ యూస్ చేస్తాను. లేదా 10 ఎలిమెంట్స్ ఉంటే కనుక ఒక స్టూడెంట్ నాకు కాలేజ్ నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోయారు, నాకు ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ లిస్ట్లో వద్దనుకున్నాను, ఆ నేమ్ తీసేయాలి అంటే ఏం చేస్తాను, రిమూవ్ చేస్తాను. సో లిస్ట్ మొత్తాన్ని కాదు, ఓన్లీ వన్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేస్తాను. ఈజ్ ఎంటీ, లిస్ట్ని ఎంటీ చేయటం. జీరోత్ ఎలిమెంట్ అంటే లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అనేది చూపించాలి. అలాగే ఫస్ట్, నెక్స్ట్ ఆ జీరోత్ ఎలిమెంట్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్. ఫైండ్ ప్రీవియస్, ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ దగ్గర ఉన్నాను అంటే 10th స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉన్నాను, 10th ముందున్న స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫైండ్ ప్రీవియస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ లిస్ట్. నేను ఒక లిస్ట్ మీద పెర్ఫార్మ్ చేయగలిగిన ఆపరేషన్స్ ఏంటి అంటే ఒక లిస్ట్ని ప్రింట్ చేయటం, ఆ లిస్ట్ని ఎంటీ చేయటం, మేక్ ఎంటీ, ఫైండ్, ఇన్సర్ట్, రిమూవ్, జీరోత్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, ఫైండ్ ప్రీవియస్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఆపరేషన్స్ ఆన్ లిస్ట్. క్లియర్ గర్ల్స్? నెక్స్ట్ అసలు ఒక లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిస్ట్ ఏడిటి. ఒక లిస్ట్ యొక్క అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మనం ఎలా ఒక లిస్ట్ ని ఫామ్ చేయగలుగుతాం, ఆ లిస్ట్ మీద మనం ఏం చేయగలుగుతాం, ఎలా ఒక లిస్ట్ ని ఫామ్ చేయాలంటే దేన్ని బేస్ చేసి చేస్తాము అంటే బై యూజింగ్ అరేస్, లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్, కర్సర్ ఇంప్లిమెంటేషన్. కర్సర్ ఇంప్లిమెంటేషన్ అన్నా పాయింటర్ ఇంప్లిమెంటేషన్ అన్నా ఒకటే. పాయింటర్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో సేమ్ యాజ్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. అది ఫర్దర్ గా చూద్దాం మనం. సో మనం ఒక లిస్ట్ ని ఇంప్లిమెంట్ అంటే ఒక లిస్ట్ ని ఫామ్ చేయాలంటే మనం దేని యూజ్ చేసి చేయగలం అంటే అరే ఇంప్లిమెంటేషన్, లింక్డ్ ఇంప్లిమెంటేషన్, కర్సర్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ అరే ఇంప్లిమెంటేషన్. అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిస్ట్, ఒక లిస్ట్ ని బై యూజింగ్ అరేస్ ద్వారా నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలా చేస్తాను. మీకు తెలుసు అరే అనేది ఎందుకు అంటే సీక్వెన్షియల్ గా డేటాని స్టోర్ చేసుకుంటాకి, అలాగే సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవటానికి మనం అరే యూస్ చేస్తాం. సో అదే ఒక లిస్ట్ ప్రిపేర్ చేయటమే కదా. సో ఆ లిస్ట్ ని ఎలా ప్రిపేర్ చేస్తా అంటే బై యూజింగ్ అరేస్ ద్వారా చేస్తాను అని చెప్తున్నాడు. చూడండి ఫస్ట్ పాయింట్, అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్. అరే అనేది ఏంటి, కలెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ డేటా స్టోర్డ్. ఒక పర్టికులర్ అరేలో ముందే ఏం చెప్తాడు, ఆఫ్ 10 అంటే ఏంటి, 10 మెంబర్స్ యొక్క డేటాని స్టోర్ చేసుకోవటానికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నేను అరే యూస్ చేసి నేను లిస్ట్ ఫామ్ చేయాలంటే కంపల్సరీ ముందు ఏం చేస్తాను, స్పెసిఫిక్ నెంబర్ని, ఆ డేటా ఎంత డేటా స్టోర్ చేయాలనుకుంటున్నావో ఆ స్పెసిఫిక్ నెంబర్ అనేది నేను ముందే క్రియేట్ చేస్తాను అని చెప్తాడు. ఓకే నెక్స్ట్, సో అరే యూస్ చేసి ఏం చేయొచ్చు, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ యాజ్ ఇట్ రిక్వైర్స్ మోర్ డేటా మూవ్మెంట్. సో అరే యూస్ చేసి నేను ఏం చేస్తాను, ఒక 10 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్, 20 స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఎంత డేటాతో నేను లిస్ట్ ఫామ్ చేయాలనుకుంటానో ఫస్టే నేను స్పెసిఫై చేసేస్తాను. సో నేను ఇప్పుడు ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా కానీ నాకు అరే యూస్ చేస్తే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అని చెప్తాడు. ఎందుకని అంటే అమ్మా, ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకున్నా ఆఫ్ 10 అన్న, ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను 6th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తుంటే అది ఏం చేస్తుంది, నేను ఏ ఆఫ్ 6 ఈక్వల్ టు అని వాల్యూ పాస్ చేస్తే అది చెక్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే 0 పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్, 3rd పొజిషన్, 4th, 5th, 6th అలా 6th పొజిషన్ కి మూవ్ అవుతూ వెళ్ళి 6th పొజిషన్ లో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తుంది. డిలీట్ చేయాలన్నా కానీ 10th పొజిషన్ లో ఎలిమెంట్ అంటే డైరెక్ట్ గా 10th కి వెళ్ళిపోదు, ఎలా వెళ్తుంది, 0, 1, 2, 3 అలా చెక్ చేసుకుంటూ 10th పొజిషన్ లో ఉన్నదాన్ని అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక్కదాన్ని చెయ్యాలన్నా కానీ ముందున్న అన్నిటినీ ఏం చేస్తుంది, టచ్ చేస్తూ వెళ్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ లూప్ లో మీరు ఫర్ i ఈక్వల్ టు 0, i less than 10 అని ఇస్తే 0 ఎలిమెంట్ పాస్ చేసేటప్పుడు ఫర్ 0 i ఈక్వల్ టు 0 అయితే 0 ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తారు, తర్వాత 1 అయితే 1 ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ నేను ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తున్నా అంటే అది ప్రతిసారి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు 0 నుంచేనా కాదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో అరే అనేది స్టార్టింగ్ పొజిషన్ నుంచి తీసుకుంటుంది కాబట్టి ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి చెయ్యలేము అని చెప్పట్లా, చెయ్యటానికి అది ఏమవుతుందంట ఎక్స్పెన్సివ్ యాజ్ ఇట్ రిక్వైర్స్ మోర్ డేటా మూవ్మెంట్. ఎందుకని అంటే నేను ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలంటే మోర్ డేటాని మూవ్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అని చెప్తాడు. ఓకే ఫైండ్ అండ్ ప్రింట్ లిస్ట్ ఆపరేషన్ టేక్ కాన్స్టెంట్ టైం. అంతే కదా, నేను ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలన్నా ఏం చేయాలి,
0 పొజిషన్ 1 పొజిషన్ 2 పొజిషన్ అని ప్రతి పొజిషన్ చెక్ చేసుకుంటూ ఆ ఎలిమెంట్ ఎక్కడుందో ఫైండ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి. ఫైండ్ చేయాలి అన్న 0 1 2 3 4 5 అని చెప్పి 6th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ప్రింట్ చేయాలన్నా కానీ 0 1 2 3 4 5 6 అని ఆ 6th ప్లేస్కి వెళ్ళిన తర్వాతే ఆ పర్టికులర్ లో ఉన్న ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ ని నేను డిస్ప్లే చేయగలుగుతాను ఆర్ ప్రింట్ చేయగలుగుతాను. కాబట్టి నేను ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలన్నా ప్రింట్ ఆపరేషన్ చేయాలన్నా పర్టికులర్ టైం అనేది పడుతుంది అని చెప్తాడు. కాన్స్టెంట్ టైం అనేది పడుతుంది. నెక్స్ట్, ఈవెన్ ఇఫ్ ద అరే ఈస్ డైనమిక్లీ allocated, an estimation of the maximum size of the list is required, which considering wastes the memory space. సో ఇక్కడ ఏం చెప్తా అంటే అసలు మనం అరే అనేది స్టాటికల్ గానే డిఫైన్ చేస్తాం, డైనమిక్ గా డిఫైన్ చేయలేము. ఓకేనా? సో అంటే ఏంటంటే నేను ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడే అరేని క్రియేట్ చేసేటప్పుడే ఆఫ్ 10 అని ఇస్తే నాకు అరే సైజ్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుంది. సో ఆ 10 లోనే నేను ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయగలుగుతాను, ఆ 10 ప్లేసెస్ లోనే ఎలిమెంట్స్ ని డిలీట్ చేయగలుగుతాను. ఓకేనా? సో ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే కనుక సో డైనమికల్ గా అంటే రన్ టైమ్ లో నేను కనుక డేటాని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ముందే ఏం చేయాలి, ఎంతైతే అరే సైజ్ చేస్తానో ఆ సైజ్ ని డిక్లేర్ చేసేసుకుని ఉంచుతాను. ఆ డిక్లేర్ ఆర్ డిఫైన్ చేసిన సైజ్ లో నేను ఎలిమెంట్స్ ని పాస్ చేస్తాను. ఏ ఆఫ్ 10 అంటే కనుక నేను పాస్ చేసేటప్పుడు ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అని చెప్పి, మీరు సిలో అయితే స్కాన్ఎఫ్ %d అని చెప్పి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 లేకపోతే ఏ ఆఫ్ ఐ అని యూజ్ చేసి ఉంటారు, ఫర్ లూప్ రాస్తారు. కాబట్టి ఐ ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ఆఫ్ 0లో ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది, ఏ ఆఫ్ 1లో ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. అలా ఒక్కొక్క ప్లేస్ లో ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ నేను ఏ ఆఫ్ 10 అని సైజ్ తీసుకుని ఏ ఆఫ్ 5 వరకే నేను ఎలిమెంట్స్ పాస్ చేస్తే అక్కడ మిగిలిన 5 ఎంత మెమరీ స్పేస్ ఏమవుతుంది అంటే వేస్ట్ అవుతుంది అని చెప్తాడు. ఓకేనా? అరేని మనం డైనమికల్ గా అలొకేట్ చేస్తే ఎసెన్షియల్ ఆఫ్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ ద లిస్ట్ ఈస్ రిక్వైర్డ్, విచ్ కన్సిడర్లీ వేస్ట్ ద మెమరీ స్పేస్. నేను డైనమిక్ అంటే రన్ టైంలో నేను వాల్యూస్ ని పాస్ చేస్తున్నా కానీ లిస్ట్ లోకి ముందే నేను అరే సైజ్ డిఫైన్ చేసేసి ఉంచుతాను. కాబట్టి ఆ సైజ్ డిఫైన్ చేసినన్నిటికీ ఎలిమెంట్స్ ఇవ్వాలని రూల్ ఉండదు. కాబట్టి నేను ఇవ్వకపోతే కనుక మిగిలిన స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్, ద వెరీ కామన్ లీనియర్ స్ట్రక్చర్ ఈస్ అరే. సో అరే అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే లైన్ గా స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ 0లో స్టోర్ అయితే నెక్స్ట్ 1 2 3 4 5 అలా లీనియర్ ఆర్డర్ లో ఉంటుంది. సిన్స్ అరేస్ ఆర్ యూజువల్లీ ఈజీ టు ట్రావర్స్, సర్చ్ అండ్ సార్ట్. సో లీనియర్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి మనం ట్రావర్స్ చేయాలన్నా, సర్చ్ చేయాలన్నా, సార్ట్ చేయాలన్నా ఈజీగా చేయొచ్చు అని చెప్తాడు. దే ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు స్టోర్ రిలేటివ్లీ పర్మనెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనం ఫ్రీక్వెంట్ గా మనం డేటాని స్టోర్ చేసుకోవడం కోసం, పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకోవడం కోసం అరేస్ అనేవి యూజ్ చేస్తాం. అమ్మ క్లియర్ కదా ఈ పాయింట్స్ అన్ని? దీంట్లో చెప్పింది ఒక పాయింట్ ఏంటి అంటే మనం అరే అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ని క్రియేట్ చేయడం కోసం సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మనం అరే యూజ్ చేసి ఒక లిస్ట్ ని తీసుకోవటం కోసం అరే యూజ్ చేయొచ్చు. దాంట్లో మనం ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ చేయటం కొంచెం టఫ్. అంటే టఫ్ అంటే కొంచెం టైం పడుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్తాడు. ఎందుకని అంటే డేటాని నేను ఇన్సర్ట్ చేయాలంటే 0 పొజిషన్ నుంచి ప్రతిసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తాడు. ఇంకోటి డైనమికల్ గా అంటే రన్ టైంలో నేను వాల్యూస్ పాస్ చేయాలి అంటే ముందే నేను సైజ్ డిఫైన్ చేసేయాలి. కాబట్టి ఆ సైజుకు మొత్తానికి వాల్యూస్ పాస్ చెయ్యకపోతే కనుక ఆ మెమరీ అనేది ఏమవుతుంది అంటే వేస్ట్ అవుతుంది అని చెప్తాడు. అరే అనేది వన్ ఆఫ్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తాడు. ఎందుకని అంటే లైన్ గా అది వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే మనం ఈజీగా ట్రావర్స్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, సార్ట్ చేయొచ్చు అని చెప్తాడు. క్లియర్? నెక్స్ట్ పాయింట్, an array is a list of finite number n of homogeneous data elements. సో ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ మనం అరే లిస్ట్ తీసుకున్నప్పుడు ఫైనట్ అంటే n నెంబర్ అంటే 10 అనో 20 అనో అలా ఫైనట్ లిస్ట్ అనేది డిక్లేర్ చేసేస్తాం. అది ఎలా ఉంటుందంటే హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ అంటే ఏంటంటే సేమ్ డేటా టైప్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ని మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాము అని చెప్తాడు. చూడండి దాంట్లో పాయింట్స్ చూడండి. ద ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే ఆర్ రిఫరెన్స్ రెస్పెక్టివ్లీ బై అన్ ఇండెక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ n కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో అరే ఎలిమెంట్స్ అనేవి ఎలా
రిఫరెన్స్ చేస్తాము అంటే దాని యొక్క ఇండెక్స్ ద్వారా, అంటే ఏ ఆఫ్ 10 అని తీసుకుంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 6 సో ఆన్ ఎక్కడ వరకు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ n యొక్క -1 వాల్యూస్ వరకు నేను ఆ ఇండెక్స్ ని రిఫర్ చేస్తాను అని చెప్తాడు. సో ఎలిమెంట్స్ అరేలో మనం పాస్ చేసేటప్పుడు దేని పాస్ చేసుకుని వెళ్తాము అంటే ఇండెక్స్ మీద బేస్ అయ్యి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాము అని చెప్తాడు. నెక్స్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అరే ఆర్ స్టోర్ రెస్పెక్టివ్లీ ఇన్ సక్సెసివ్ మెమరీ లొకేషన్స్. సో మనం స్టోర్ చేసినప్పుడు దాని యొక్క మెమరీ లొకేషన్స్ అనేవి ఏ ఆఫ్ 0 అంటే ఆ 0 కంటూ ఎక్కడైతే మెమరీ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ లోనే స్టోర్ అవుతుంది. 1 కి ఎక్కడైతే మెమరీ స్టోర్ అయిందో అక్కడే. బట్ ఈ స్టోరేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఒకే చోటన మెమరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది అని చెప్తాడు. క్లియర్. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ అరేస్. మనం అరేస్ ని యూస్ చేసి అరేస్ తో మనం ఏం ఆపరేషన్స్ చేయగలం అంటే స్టోరింగ్ చేయగలం, రిట్రీవింగ్ చేయగలం. 2 బేసిక్ ఆపరేషన్స్ ఇన్ అరే ఆర్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్. రిట్రీవింగ్ ని ఏమంటాము అంటే ఎక్స్ట్రాక్షన్ అంటాం. సో స్టోరింగ్ అంటే ఏంటంటే పర్టికులర్ వాల్యూని ఒక ఎలిమెంట్ కి అసైన్ చేయటాన్ని ఏమంటాము అంటే స్టోరింగ్ అంటాం. చూడండి, a value is stored in an element of the array with the statement of the form. సో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ద్వారా ఒక పర్టికులర్ ఫామ్ ద్వారా మనం ఒక వాల్యూని అసైన్ చేయడానికి ఒక వేరియబుల్ కి ఆ వాల్యూని మనం పాస్ చేయటాన్ని ఏమంటాము అంటే స్టోరింగ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, డేటా ఆఫ్ i ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ డేటా ఆఫ్ i ఈక్వల్ టు ఎక్స్ అంటే i అనేది 0 అవ్వచ్చు. సో i అనేది ఏంటంటే వాలిడ్ ఇండెక్స్. ఇప్పుడు డేటా ఆఫ్ 10 అని తీసుకున్నానంటే డేటా ఆఫ్ 0 అవ్వచ్చు, డేటా ఆఫ్ 1 అవ్వచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు అవ్వచ్చు i. సో x అనేది ఏంటి అంటే మనం పాస్ చేసే ఎలిమెంట్ ఆర్ వాల్యూ. చూడండి, వేర్ i is the valid index in the array, x is the element. ఓకేనా. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే రిట్రీవింగ్. రిట్రీవింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను పాస్ చేసిన దాన్ని మళ్ళీ నేను డిస్ప్లే చేయాలనుకున్నా, దాన్ని మోడిఫై చేయాలనుకున్నా నేను ఏం చేస్తాను అంటే రిట్రీవింగ్ చేస్తాను. దాన్నే ఎక్స్ట్రాక్షన్ అంట. రిఫర్స్ టు గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎలిమెంట్ స్టోర్డ్ ఇన్ అన్ అరే. అరేలో స్టోర్ అయిన ఎలిమెంట్ ని నేను మళ్ళీ గెట్ చేయటం కోసం, తీసుకోవటం కోసం యూజ్ చేసే దాన్ని ఏమంటారు అంటే ఎక్స్ట్రాక్షన్ అంట. ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ ఈక్వల్ టు డేటా ఆఫ్ ఐ. సో అంటే డేటా ఆఫ్ ఐ లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని దేంట్లోకి పాస్ చేస్తున్నాను, ఎక్స్ లోకి పాస్ చేస్తున్నాను. సో ఓకే, వేర్ ఐ ఈస్ ద వాలిడ్ ఇండెక్స్ ఆఫ్ ద అరే, ఎక్స్ ఈస్ ద ఎలిమెంట్. సో ఎక్స్ లోకి నేను ఎలిమెంట్ ని పాస్ చేస్తున్నాను. దేంట్లో ఎలిమెంట్ ని, డేటా ఆఫ్ ఐ అంటే డేటా ఆఫ్ ఐ అంటే డేటా ఆఫ్ 0లో, డేటా ఆఫ్ 0లో 5 ఉందనుకో, ఈ 5 ని ఇప్పుడు నేను దేంట్లో పాస్ చేస్తున్నట్టంటే ఎక్స్ లోకి పాస్ చేస్తున్నట్టు. క్లియర్. సో నేను అరే యూస్ చేసి నేను ఏం ఆపరేషన్స్ చేయగలను, సార్టింగ్, రిట్రీవింగ్, స్టోరింగ్, రిట్రీవింగ్. స్టోరింగ్ అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ ని ఒక వేరియబుల్ కి పాస్ చేయటం. అది దేన్ని యూస్ చేసి, అరే వేరియబుల్ కి నేను ఒక ఎలిమెంట్ ని పాస్ చేయటాన్ని ఏమంటారంటే స్టోరింగ్ అంట. సో రిట్రీవింగ్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ స్టోర్డ్ ఇన్ అన్ అరే. అరేలో స్టోర్ అయిన ఎలిమెంట్ ని గెట్ చేసుకోవటాన్ని ఏమంటారు అంటే ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఓకే. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇందాక చెప్పుకున్న పాయింట్స్ లోనే ఉంటాయమ్మా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ పాయింట్, రెడ్యూసెస్ మెమరీ access time because all the elements are stored sequentially. By increasing the index, it is possible to access all the elements in an array. సో ఏంటంటే మెమరీ యాక్సెస్ టైం రెడ్యూస్ చేస్తుంది. ఎందుకని అంటే ఇందాకే చెప్పుకున్నాం, అరే అనేది ఎలా స్టోర్ అవుతుందంటే కంటిన్యూస్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాను. సో ఇప్పుడు ఈ ఆఫ్ 0 ఎలిమెంట్ నేను తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అంటే 1 లో ఉంది, 2 లో ఉంది, 3 లో ఉంది, 4 లో ఉంది. అంటే లైన్ గా దాని ఇండెక్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే చాలు, నేను దాంట్లో ఉన్న డేటాను ఏం చేయగలను అంటే యాక్సెస్ చేయగలను. సో కాబట్టి ఏం చేస్తుందంటే టైం అనేది రెడ్యూస్ చేస్తుంది ఎప్పుడు, అరేలో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేసేటప్పుడు అని చెప్తాడు. నెక్స్ట్, రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ program, number of variables in a program, not values, variables. Reducing number of variables in a program. ఇప్పుడు a of 10 అన్నాను, int a of 10 అన్నా అంటే ఏంటి, ఇంటిజర్ కి డేటా టైప్ సంబంధించిన 10 వాల్యూస్ ని నేను a of 10 అనే వేరియబుల్ లో స్టోర్ చేయగలను. సో మామూలుగా అయితే నేను ఎలా తీసుకోవాలి, ఇంటి ఏ కామా, బి కామా, సి కామా, డి కామా, ఈ కామా, సో ఆన్ అలా తీసుకుంటూ వెళ్ళాలి, 10 వేరియబుల్స్ కావాలి. బట్ ఇప్పుడు 10 వేరియబుల్ యొక్క వాల్యూస్ ని a of 10 అని ఒక వేరియబుల్ ద్వారా నేను యూస్ చేసేస్తున్నాను. కాబట్టి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ రెడ్యూస్, ఏం రెడ్యూస్ చేస్తుంది, చాలా వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా అరే అనేది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఈజీ టు యూజ్ ఫర్ ద ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఎవరైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అరే యూజ్ చేసి ఈజీగా ప్రోగ్రామ్ అరే డిక్లరేషన్ అవన్నీ ఈజీగా చేయగలరు ప్రోగ్రామర్. ఓకేనా. ఇవి
అడ్వాంటేజెస్ ఏంటి? మెమరీ యాక్సెసింగ్ టైం అనేది రెడ్యూస్ చేయటం, వేరియబుల్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని రెడ్యూస్ చేయటం, అలాగే ప్రోగ్రామర్ అనేవాడు ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఈజీగా అరేస్ని యూజ్ చేయటం, అరేస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని ఈజీగా డిజైన్ చేయటం. ఓకే, డిసడ్వాంటేజెస్. ఫస్ట్, వేస్టేజ్ ఆఫ్ మెమరీ స్పేస్ ఈజ్ పాసిబుల్. ఇదే మెయిన్ డిసడ్వాంటేజెస్ ఇన్ అరేస్. ఏంటంటే మనం అరే డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ని డిఫైన్ చేసేస్తాం. సో ఆ సైజ్ డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అంత సైజు మెమరీ అలొకేట్ అయిపోతుంది. దానివల్ల ఏంటి అంటే ఆ సైజ్ మొత్తాన్ని మనం యూజ్ చేసుకోకపోతే కనుక మనకి ఏమవుతుంది అంటే ఆ స్పేస్, మెమరీ అలాట్ చేసిన స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, స్టోరింగ్ ఓన్లీ 10 ఎలిమెంట్స్ ఇన్ ఏ 100 సైజ్ ఎరే. అంటే నేను ఒక ఎరేని 100 సైజ్ చేసి తీసుకున్నాను. నేను ఓన్లీ ఎన్ని స్టోర్ చేశాను? 10 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేశాను. రిమైనింగ్ 90 ఎలిమెంట్స్ స్పేస్ ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. బికాస్ ది స్పేస్ కెనాట్ బి యూజ్డ్ బై అదర్ ప్రోగ్రామర్స్ till this program completes its execution. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ స్పేస్ ని నేను ఇంకెవరికి దేనికి అలాట్ చేయలేను. అంటే అక్కడ 100 సైజ్ స్పెసిఫై చేసి ఓన్లీ 10 ఎలిమెంట్స్ యూస్ చేసి 90 ఎలిమెంట్స్ ఆఫ్ స్పేస్ వేస్ట్ చేస్తున్నాను. సో అది బాగా అది వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఇన్ అరేస్. ఓకే, నెక్స్ట్, స్టోరింగ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ పాసిబుల్. హెట్రోజీనియస్ అంటే, హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ సంబంధించిన వాటిని స్టోర్ చేసుకో. స్టోరింగ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ పాసిబుల్. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా ఐటమ్స్ ని మనం ఒకే వేరియబుల్లో స్టోర్ చేయలేము. ఇంట్ ఏ ఆఫ్ 10 అన్నాను. ఏ ఆఫ్ 10 లో 10 ఎలిమెంట్స్ నేను ఇంటిజర్ డేటా టైప్ సంబంధించిన వాల్యూసే స్టోర్ చేయగలను, కానీ ఫ్లోట్ కు సంబంధించిన వాల్యూస్ ని స్టోర్ చేయలేను. దట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్. ఏంటంటే స్టోరింగ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ పాసిబుల్. దట్ మీన్స్ డిఫరెంట్ డేటా ఐటమ్స్ ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయలేము. సేమ్ డేటా టైప్ సంబంధించిన వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే, నెక్స్ట్, array bound checking is not available in C. So manually we have do not that. సో ఇక్కడ ఏంటంటే అమ్మా, బౌండరీ చెక్ అంటే ఇందాక చెప్పాను కదా, అరేకి సైజ్ స్పెసిఫై చేసాం. సైజ్ స్పెసిఫై చేసినప్పుడు ఆ సైజ్ వరకు మాత్రమే నేను వాల్యూస్ పాస్ చేయగలను. ఆ సైజ్ దాటినా నాకు వాల్యూని పాస్ చేయలేను. ఇంకోటి ఏంటి అంటే ఆ డేటా టైప్ సంబంధించి మాత్రమే నేను వాల్యూ పాస్ చేయగలను. డిఫరెంట్కి సంబంధించి నేను వాల్యూ పాస్ చేయను. దాన్నే అరే బౌండరీ చెక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సి అని చెప్పి చెప్తాడు. ఓకేనా? సో అంటే ఏంటంటే ఏ ఆఫ్ 10 అని తీసుకుంటే నేను 10 ఎలిమెంట్స్ని ఇవ్వగలను. తర్వాత దాంట్లో మిగిలిన 4 ఎలిమెంట్స్ నేను పాస్ చేయలేను. పాస్ చేయటం జరిగితే అది గార్బేజ్ వాల్యూస్ అవుతాయి. సో అదేమవుతుంది, ఒక్కసారి నువ్వు అలా చేస్తే కనుక నెక్స్ట్ టైం కూడా అది గార్బేజ్ వాల్యూ. అసలు ముందు సైజ్ స్పెసిఫై చేసిన తర్వాత దానికి మించిన సైజ్ నేను వాల్యూ పాస్ చేయలేను. అరే బౌండరీ చెక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సి. ఓకే, నెక్స్ట్, అరే ఫాలోస్ స్టాటిక్ మెమరీ. ఇందాకే చెప్పాను కదా, మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సైజ్ని డిక్లేర్ చేసేస్తాం. సో ఆ సైజ్ ఎంతైతే డిక్లేర్ చేసామో దాన్ని యూజ్ చేసుకోవటము లేకపోతే వేస్ట్ చేయటమే తప్ప దాని సైజ్ కొత్తగా నేను 10 అని తీసుకుంటే ఇప్పుడు 20 ఎలిమెంట్స్ పాస్ చేయాలనుకో, నాకు ఉంది సైజ్ 10 ఎలిమెంట్సే పాస్ చేయగలను, మిగిలిన 10 ఎలిమెంట్స్ పాస్ చేయలేను. రన్ టైంలో దాని యొక్క సైజ్ నేను మార్చలేను. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే స్టాటిక్ మెమరీ. అరే ఫాలోస్ స్టాటిక్ మెమరీ. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. Next, it is not possible to extend the size of the array while running the program. Same ఇదే ఇక్కడ మళ్ళీ చెప్పా. It is not possible to extend. నేను ఒక array size స్పెసిఫై చేసిన తర్వాత దాన్ని నేను ఎక్స్టెండ్ చేయలేను. ఎప్పుడు? రన్నింగ్ ద ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు దాని యొక్క సైజ్ నేను చేంజ్ చేయటం కుదరదు. డ్యూ టు స్టాటిక్ మెమరీ అలొకేషన్ సమ్ మెమరీ స్పేసెస్ విల్ బి వేస్టేజ్. అంతే కదా. ఇప్పుడు ఏ ఆఫ్ ఇందాకే చూడండి, ఇక్కడ 100 సైజ్ తీసుకున్నాం అని చెప్పాను. ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేశాను? 10 ఎలిమెంట్స్ పాస్ చేశాను. రిమైనింగ్ 90 ఎలిమెంట్ స్పేస్ వేస్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు దాని సైజ్ తగ్గించగలిగాను అనుకో రన్ టైంలో, అప్పుడు ఏమవుతుంది? 90 స్పేస్ ఏమవుతుంది? వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ నేను చేయగలనా? చేయలేను. కాబట్టి దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. అంటే స్టాటిక్ మెమరీ ఫాలో అవటం వల్ల నేను రన్ టైంలో దాని సైజ్ ఎక్స్టెండ్ చేయలేను, ఆల్రెడీ క్రియేట్ చేసిన సైజ్ ని తగ్గించను లేను. దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ అరేస్. ఓకే, నెక్స్ట్, లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? అరేని యూజ్ చేసి లిస్ట్ ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయటం చూడండి. లింక్డ్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ నోడ్స్. ఓకేనా? ఒక లింక్డ్ లిస్ట్ అనేది తీసుకుంటే
లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి కూడా నేను సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటాని స్టోర్ చేయగలను. సో లింక్డ్ లిస్ట్ ఏం కన్సిస్ట్ అయి ఉంటుందంటే సిరీస్ ఆఫ్ నోడ్స్ని, ఓకేనా. ఇందాకేమో అది ఎరే సైజులో ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుందని చెప్పాను. ఇక్కడ లిస్ట్ అనేది లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుందంటే సిరీస్ ఆఫ్ నోడ్స్ తో ఉంటుందమ్మా. నోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈచ్ నోడ్ కంటైన్స్ ద ఎలిమెంట్ అండ్ ఏ పాయింటర్ టు ఇట్స్ సక్సెసర్ నోడ్, ఓకేనా. లిస్ట్ మీన్స్ లీనియర్ లిస్ట్ మీన్స్ సిరీస్ ఆఫ్ నోడ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్ ఏమై ఉంటుంది, నోడ్ కంటైనింగ్ ఎలిమెంట్ అండ్ ఏ పాయింటర్ టు ఇట్స్ సక్సెసర్ నోడ్. అంటే నోడ్ ఏం కంటైన్ అయి ఉంటుంది అంటే నోడ్ ఎలిమెంట్ ని, అలాగే ఇంకేం కంటైన్ అయి ఉంటుందంటే సక్సెసర్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. ఓకే, సో నోడ్ 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒక పార్ట్ లో ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటుంది, అనదర్ పార్ట్ లో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే సక్సెసర్ నోడ్ ని, అంటే సక్సెసర్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఏ పాయింటర్ టు ఇట్స్ సక్సెసర్ నోడ్, పాయింటర్ మీన్స్ అడ్రస్ టు ఇట్స్ సక్సెసర్ నోడ్. సక్సెసర్ నోడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ నోడ్ అనమాట. ఓకే, చూడండి సెకండ్ పాయింట్, ద పాయింటర్ ఆఫ్ ద లాస్ట్ నోడ్ పాయింట్స్ టు ద నల్ నోడ్. ఇప్పుడు ఇక్కడ లింక్డ్ లిస్ట్ లో 10 ఎలిమెంట్స్ ఆర్ 10 నోడ్స్ తీసుకున్నాను అనుకోండమ్మా. 10th నోడ్ ఏమవుతుంది అంటే 10th నోడ్ 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఒకటి ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఏంటి పాయింటర్ టు ఇట్స్ సక్సెసర్ నోడ్ అని చెప్పాను కదా. మరి 10 ఎలిమెంట్స్ 11th ఎలిమెంట్ లేదు కాబట్టి 10th ప్లేస్ లో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే 10th పాయింటర్ స్పేస్ లో నల్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాడు. ఓకేనా. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ ఈజీలీ పెర్ఫార్మ్డ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మనం ఏదన్నా ఒక పర్టికులర్ ఇన్సర్షన్ కానీ అలాగే డిలీషన్ కానీ ఆపరేషన్స్ అనేవి ఈజీగా పెర్ఫామ్ చేయగలం. దేన్ని బేస్ చేసి, లింక్డ్ లిస్ట్ ని బేస్ చేసుకుంటే ఒక లిస్ట్ లో మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఈజీగా చేయొచ్చు అని చెప్తాడు. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ యాక్సెసబుల్ వన్ ఆఫ్టర్ అనదర్ బీయింగ్ ఎట్ ద హెడ్ అండ్ ఎండింగ్ ఎట్ ద టెయిల్. ఓకేనా. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, మనం ఒక పర్టికులర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ యాక్సెసిబుల్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ అనేవి ఆర్ ఐటమ్స్ అనేవి యాక్సెస్ చేసేటప్పుడు వన్ ఆఫ్టర్ అనదర్ చేస్తాం, ఒకదాని తర్వాత ఇంకోటి ఒకదాని తర్వాత ఇంకోటి. ఎలా అంటే బిగినింగ్ ఎట్ ద హెడ్ ని యూజ్ చేసి కానీ అండ్ ఎండింగ్ ఎట్ ద టైల్. సో స్టార్టింగ్ బిగినింగ్ గా ఉన్నదాన్ని హెడ్ అని, ఎండ్ లో ఉన్నదాన్ని టైల్ అని అంటాం. సో మనం కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేస్తాం అంటే ఒకదాని తర్వాత వన్ ఆఫ్టర్ అనదర్ చేసుకుంటూ వెళ్తాం. బిగినింగ్ ఎలిమెంట్ ఏమో ఎలా ఉంటుంది, బిగినింగ్ ఎలిమెంట్ ఏమో హెడ్ అంటాము, ఎండింగ్ ఏమంటాము అంటే టైల్ అంటాం. హెడ్ మీన్స్ ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద లిస్ట్, లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఐటమ్ ని హెడ్ అంటాము. టైల్ అంటే ద లాస్ట్ ఐటమ్ ఇన్ ద లిస్ట్, లిస్ట్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏమంటాము అంటే టైల్ అంటాము. క్లియర్. నెక్స్ట్, some demerits of the array leads us to use linked list to store the list of items. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని అరేలో ఉన్న కొన్ని డిమెరిట్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం లింక్డ్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. ఎందుకు, టు స్టోర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. ఎందుకు, అరేలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని డిమెరిట్స్ వల్ల. అవేంటో చూడండి. ఇట్ ఈస్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. చెప్పాను ఇందాక, అరేలో మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాను. సో ఆ ప్రాబ్లం లేకుండా, ఎక్స్పెన్సివ్ అవ్వకుండా ఈజీగా ఇన్సర్ట్ చేయడం కోసం లింక్డ్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అరేస్ యూజువల్లీ ఆక్యుపైస్ ఏ బ్లాక్ ఆఫ్ మెమరీ స్పేస్. వన్ కెనాట్ సింపుల్లీ డబల్ ఆర్ ట్రిపుల్ ద సైజ్ ఆఫ్ అన్ అరే when additional space is required. ఎప్పటి నుంచో చెప్పుకునేది ఏంటి అంటే మనం ఒకసారి స్టాటిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పాను కదా. సో అదే ఇక్కడ ఏంటి అంటే మెమరీ స్పేస్ అనేది మనం ఆక్యుపేషన్ అనేది అరే యూజ్ చేసి మనం ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ స్పేస్ అలాట్ చేస్తాం. సో ఒకసారి అలాట్ చేసిన తర్వాత దాన్ని మనం వన్ కెనాట్ సింప్లిఫై, డబుల్ చేయలేం ట్రిబుల్ చేయలేం, ఆ సైజుని పెంచలేము మనం. అంటే 10 తీసుకుంటే 20 చేయలేం, 30 చేయలేం. మనకి అడిషనల్ స్పేస్ మనకి స్పేస్ కావాల్సి వచ్చినా కానీ నేను చేయలేనమాట. దాన్నే వన్ ఆఫ్ అనదర్ ఈ 2 డిసడ్వాంటేజెస్ వల్ల నేను లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాను. అంటే ఈ 2 డిసడ్వాంటేజెస్ ఉండవా అంటే లింక్డ్ లిస్ట్ లో ఉండవు. ఎందుకంటే ఇన్సర్షన్ అనేది ఈజీగా చేయొచ్చు, డిలీషన్ అనేది ఈజీగా చేయొచ్చు లింక్డ్ లిస్ట్ లో. అలాగే సైజ్ అనేది ఏమి లిస్ట్ కి నేను ముందే ప్రిపేర్ చేసాను, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ టైమ్ లో నేను కొత్త నోట్స్ ని నేను యాడ్ చేసేసుకోగలను అనమాట. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ని అరేస్ చేస్తూ, అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ లింక్డ్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. క్లియర్. అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ చూడండి. ద బెనిఫిట్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఓవర్ ఏ
conventional array is that the linked list elements can easily be inserted or removed without reallocating or reorganizing of the entire structure, because the data items need not be stored continuously in memory or disk. Linked list allow insertion and removal of nodes at any point in the list. అమ్మ ఇక్కడ ఏదైతే చెప్పామో ఆ పాయింట్ని కొంచెం బ్రీఫ్గా సెంటెన్స్ ఇంత రాసాం. ఏంటి అంటే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేవి లింక్డ్ లిస్ట్లో ఈజీగా చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ద బెనిఫిట్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే అరేలో మనం చేయలేని అంటే ఇన్సర్షన్ డిలీషన్ చేయలేమని చెప్పట్లే, ఎక్స్పెన్సివ్ ఏదైతే ఎక్కువ అవుతుందో కాస్ట్ అవుతుందో ఎక్స్పెన్సివ్ కష్టం అవుతుందని చెప్పుకున్నామో దాన్ని ఈజీగా చేయటం కోసం లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ అనేది డిలీషన్ అనేది ఈజీగా చేయగలం. ఎందుకు అంటే దానికోసం స్పెషల్గా మెమరీని అలొకేట్ చేయటం కానీ అలొకేట్ చేసిన దాన్ని ఆర్గనైజ్ చేయటం కానీ అలా ఏమీ చేయకుండా ఈజీగా చేయొచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం మనకి మెమరీలో అరేకి వచ్చేటప్పటికి పర్టికులర్ సైజ్ అనేది ముందే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఫిక్స్ అయిపోయి ఉంటుందని చెప్పాను. బట్ లింక్డ్ లిస్ట్లో అలా ఏమి మెమరీ అనేది కంటిన్యూస్గా ఏమీ ఉండదు. అలాగే వాల్యూస్ ఐటమ్స్ అనేవి కంటిన్యూస్గా స్టోర్ అయిపో. మరి కంటిన్యూస్గా స్టోర్ అవ్వకపోతే దీన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ అని ఎందుకు చెప్పాము అంటే ఇందాకే చెప్పాను, నోట్ కంటైనింగ్ 2 parts, one is for to storing the element, another is for అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఆర్ పాయింటర్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ అని చెప్పాను. అంటే ఏంటంటే ఇక్కడ లిస్ట్లో నోడ్ ద్వారా ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తాం కాబట్టి 30 అనేది ఇక్కడ స్టోర్ అయింది అనుకోండి అమ్మా, నెక్స్ట్ ఎలిమెంట్ 42 అనుకోండి, 42 ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ ని తీసుకొచ్చి ఫస్ట్ నోడ్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సో అలా స్టోర్ చేయటం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయినా నేను ఇన్సర్ట్ చేయగలుగుతాను. బట్ సీక్వెన్షియల్ ఆర్డర్లో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందో ఈ అడ్రస్ ద్వారా తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి కంటిన్యూస్గా అలొకేట్ చేయాల్సిన అవసరం కానీ రీఅలొకేట్ చేయటం కానీ రీఆర్గనైజ్ చేయటం కానీ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్, ఇన్ లింక్డ్ లిస్ట్ దే విల్ నాట్ బి ఎనీ మెమరీ వేస్టేజ్ ఆర్ స్టోరేజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం మెమరీ వేస్టేజ్ అవటం కానీ స్టోరేజ్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేస్తాను, అది ఎక్కడో చోట స్టోర్ అవుతుంది, ఆ స్టోర్ అయిన అడ్రస్ని తీసుకొచ్చి నేను ఇక్కడ సేవ్ చేసుకుంటాను. కాబట్టి నేను మెమరీ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్తాను. టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ we need not traverse throughout the list. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఆ లిస్ట్ లో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తే దానికోసం నేను అది ఎక్కడ ఉందని త్రూఅవుట్ ద వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎలిమెంట్ 32 అంటే నెక్స్ట్ ఎలిమెంట్ 42 అంటే 42 దగ్గరికి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతాను. ఎందుకని అంటే 32 ఎలిమెంట్ తో పాటు ఏం స్టోర్ చేసుకుంటుంది, 42 ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ we need not traversing throughout the list. నేను ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మొత్తం లిస్ట్ లో త్రూఅవుట్ ద వెళ్ళాల్సిన ట్రావర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎలిమెంట్ తర్వాత ఏది కావాలో దాని అడ్రస్ ని బేస్ చేసుకుని నేను అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఓకే, అలాగే డిలీట్ కూడా అంతే. టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ we need not traversing throughout the list. నేను మొత్తం ట్రావర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తే చాలు, ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ చేయాలనుకున్నా దాని ముందు యొక్క అడ్రస్ ని బేస్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాను. ఓకేనా. ప్రీ డిటర్మైనింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఈజ్ నాట్ నెసెసరీ. ముందే దాని యొక్క డేటా ఎలిమెంట్స్ కి సంబంధించి మెమరీ అలొకేట్ చేయడం కానీ డిటర్మైన్ చేయాల్సిన అవసరం కానీ నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అనేది నేను తీసుకుంటాను అనేది ముందే చెప్పాల్సిన అవసరం లేదు. లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే నేను 10 ఎలిమెంట్స్ అని 20 ఎలిమెంట్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అదే అరేలో అయితే కనుక ఆఫ్ 20 అంటే 20 సైజ్ యొక్క లిస్ట్ అనేది చెప్పాలి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అలా చెప్పాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు. సో మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి, the linked list do not allow random access to the data. సో దీంట్లో ఏం చేయలేదు అంటే ర్యాండమ్గా డేటాని యాక్సెస్ చేయదు. ఆర్ బై యూజింగ్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని కానీ ర్యాండమ్ అంటే ఇప్పుడు ఆఫ్ 5 ఎలిమెంట్ కావాలనుకున్నాను అనుకో, నేను ఏం చేస్తాను 1 2 3 అలా కాకుండా 5th ఎలిమెంట్ ఆఫ్ 5th లో ఉన్న ఎలిమెంట్ తీసుకోగలుగుతాను. బట్ ఇక్కడ నేను అలా చేయటం కుదరదు. ఇండెక్స్ మీద బేస్ అయ్యి కానీ లేకపోతే ర్యాండమ్ గా డేటాను యాక్సెస్ చేయలేను అని చెప్పి. Thus, many basic operations like obtaining the last node of the list or finding a node with required data or location the place where a new node should be inserted may require scanning most of the list elements. No direct access to the particular element in the list. ఇప్పుడే చెప్పాను కదా, లిస్ట్ లో పర్టికులర్ ఎలిమెంట్ అక్కడ ఆ ఎలిమెంట్ తర్వాత ఆఫ్ 10 లో 11 లో లేకపోతే ఆఫ్ 10 లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయటం, ఇలా పర్టికులర్ నేను ఇండెక్స్ మీద బేస్ చేసుకుని కానీ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు కానీ ర్యాండమ్గా నేను చేయటం అనేది కుదరదు అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ టాపిక్ పాయింటింగ్ ఇంప్లిమెంటేషన్. అదే కర్సర్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పాను. కర్సర్ ఇంప్లిమెంటేషన్ అన్నా, పాయింటర్ ఇంప్లిమెంటేషన్ అన్నా, లింక్డ్ లిస్ట్ అన్నా ఒకటే. ఓకేనా? బట్ మీకు ఇక్కడ తెలియటం కోసం జస్ట్ ఇక్కడ పాయింట్స్ కూడా నేను రాసాను చూడండి. A1, A2, A3, A4. ఏమైనా ఇందాక చెప్పాను చూసారా? నోడ్ అనేది ఇది నోడ్, ఇది ఎలిమెంట్. A1 అనేది ఎలిమెంట్ అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ లింక్ చూపించాను చూసారా? పాయింటింగ్ చేశాను. అంటే ఇక్కడ ఏముంటుంది అంటే ఈ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అయిందో దాని యొక్క అడ్రస్ ఉంటుంది. ఓకేనా? అలాగే A2లో ఇక్కడ ఏముంటుంది అంటే A3 అనేది మీకు ఇక్కడ ఎక్కడ స్టోర్ అయిందో నేను చూపించలేను కాబట్టి ఇక్కడ లైన్ గా చూపిస్తున్నాను నేను. A3 యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది A2లో స్టోర్ అవుతుంది. A4లో ఏముంటుంది? A3 యొక్క ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుని ఉంటుంది. A3 యొక్క ఇదేంటంటే నల్. ఇది కొంచెం మూవ్ అయిపోయింది. A3 ఇక్కడ ఏముంది అంటే నల్ ఉందన్నమాట. అంటే A3 తర్వాత ఏమీ లేదు కదా, సారీ A4 తర్వాత ఎలిమెంట్ ఏమీ లేదు కదా, కాబట్టి ఇది ఏం పాయింట్ చేస్తుంది అంటే నల్, అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏమీ లేదు అని. A3 ఏం పాయింట్ చేస్తుంది? A4ని పాయింట్ చేస్తుంది. A2 A3ని పాయింట్ చేస్తుంది. A1 A2ని పాయింట్ చేస్తుంది. సేమ్ లింక్డ్ లిస్ట్. దీన్ని ఏమంటారు అంటే పాయింటర్ ఇంప్లిమెంటేషన్ అన్న లింక్డ్ లిస్టే. మీకు కొంచెం విడిగా చెప్తే అని చెప్పి ఈ 4 పాయింట్స్ దీంట్లో యాడ్ చేశాను అంతే. చూడండి, ఫస్ట్ ఎన్ష్యూర్ దట్ ద లిస్ట్ ఈజ్ నాట్ స్టోర్డ్ కంటిన్యూస్లీ యూజింగ్ ఏ లింక్డ్ లిస్ట్. చెప్పాను కదా, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మనం ఏంటంటే ఎలిమెంట్స్ ఏమి లైన్ గా ఏమి స్టోర్ చేయము. ఏ సిరీస్ ఆఫ్ స్ట్రక్చర్ దట్ ఆర్ నెసెసరీ అడ్జసెంట్స్ ఇన్ మెమరీ. సో ఇక్కడ ఏంటి, సిరీస్ ఆఫ్ స్ట్రక్చర్, ఒక పర్టికులర్ లైన్ ఆర్డర్ స్ట్రక్చర్ దట్ ఆర్ నాట్ నెసెసరీ ఎడ్జెస్ ఇన్ మెమరీ. మెమరీలో దీని తర్వాత ఏంటి అనేది మనం ఏమి స్ట్రక్చర్ ముందే నెసెసరీ ఏమి ఉండదు. ఎందుకని అంటే A1 తర్వాత A2 దేన్ని బేస్ చేసి చెప్పావు? A1లో ఉన్న ఇక్కడ అడ్రస్ ని బేస్ చేసి నెక్స్ట్ A2 ఎలిమెంట్ అని చెప్తావు. A2 తర్వాత A3 అని ఎలా చెప్పావు? A2 యొక్క అడ్రస్ ని బేస్ చేసుకుని, అంతే తప్ప A1 A2 A3 అని చెప్పి లైన్ గా నేను మెమరీ లైన్ గా ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సిరీస్ ఆఫ్ స్ట్రక్చర్ దట్ ఆర్ నాట్ నెసెసరీ ఎడ్జసెన్స్ ఇన్ మెమరీ. ఎడ్జసెన్స్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మీకు అర్థమవుతుందని నాట్ నెసెసరీ ఎడ్జసెన్స్ ఇన్, పక్కన ఏముంది, పక్కదాన్ని ఏంటి అనేది మెమరీలో ముందే నేను స్ట్రక్చర్ చేయాల్సిన అవసరం లేదు. Each node contains the element and pointer to a structure containing its successor. ప్రతి నోడు ఏం కంటైన్ అయి ఉంటుందమ్మా? ఎలిమెంట్ అండ్ ద పాయింటర్ టు a structure contained its successor. సో ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ ఎలిమెంట్ ఇదేంటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. నెక్స్ట్ నోడ్ ని ఏమంటారంటే సక్సెసర్ అంటారు. ఈ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుని ఉంటుంది. చూడండి, ఈచ్ నోడ్ కంటైన్స్ ద ఎలిమెంట్ అండ్ ద పాయింటర్ టు ఏ స్ట్రక్చర్ కంటైనింగ్ ఇట్స్ సక్సెసర్. సక్సెసర్ అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఆ నోడ్ అనేది కంటైన్ అయి ఉంటుంది. ద లాస్ట్ సెల్స్ నెక్స్ట్ లింక్ పాయింట్ ఇంటూ నల్. సో లాస్ట్ నోడ్ కి లాస్ట్ సెల్ లో నెక్స్ట్ ఏమీ లేదు, అదే లాస్ట్ ఎలిమెంట్ అనుకో, ఆ పాయింటర్ ఏం స్పెసిఫై చేయాలి అంటే నల్ ని స్పెసిఫై చేస్తుంది. ద పాయింటర్ ఇంప్లిమెంటేషన్ uses only as much space it is needed for the element currently on list but required space for pointers in each cell. సో పాయింటర్ ఇంప్లిమెంటేషన్ ఏం ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఏదైతే మచ్ స్పేస్ ఎలిమెంట్ కి స్టోర్ అవటానికి కావాలో ఆ కరెంట్ గా ఏదైతే ఎలిమెంట్ కి స్పేస్ కావాల్సి వస్తుందో ఆ స్పేస్ ని మాత్రమే యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క అడ్రస్ ని ఆర్ పాయింటర్ ని బేస్ చేసుకుని నేను వెళ్తాను అని చెప్తాడు. ఓకేనా? క్లియర్ గర్ల్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, లిస్ట్ అనేది. సో లిస్ట్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే 3 ways లో, అరేస్, లింక్డ్ లిస్ట్, కర్సర్ అన్నా పాయింటర్ అన్నా లింక్డ్ లిస్ట్ అన్నా ఒకటే. మీకు అక్కడ చెప్పేటప్పుడు 3 ways లో చెప్పాడు తప్ప 2 ways లోనే చేస్తాం. ఒకటి అరేస్, లింక్డ్ లిస్ట్. టాపిక్ అంతా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.